జనతాదళ్ యునైటెడ్ జాతీయ కార్యవర్గం మాకు ప్రత్యేక హోదాను ఇవ్వండి లేదా ప్రత్యేక ప్యాకేజ్ అందుకు సమానమైంది ఇవ్వండి అని ఏకంగా తీర్మానం చేశాయి. మరి జేడీయూ తీర్మానం చేసిన తెలుగుదేశం పార్టీ ఆ రకమైన తీర్మానాన్ని ఇప్పటి వరకు చేయలేదు. అసలు ప్రత్యేక హోదా కావాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని అడగడమో లేదు తెలుగుదేశం పార్టీ సమావేశాలలో తీర్మానం చేసి అడుగుతారో ఇంకా తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం మహానాడు జరగలేదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇంకా బదులు కాలేదు. కానీ ఇప్పటి వరకు వ్యాఖ్యానాలు చూస్తే ప్రత్యేక హోదా పైన అడుగుతామని తెలుగుదేశం అంటోంది. మీకు ఈవెన్ నారా లోకేష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నదే చెప్పారు. దాంతోపాటు అదొకటే కాదు, మాకు అనేక ఇతర అంశాలకు కూడా ఉన్నాయని. అయితే ఇక్కడ జేడీయూమో బహిరంగంగా తీర్మానాలు చేసి డిమాండ్ చేస్తోంది, తెలుగుదేశం పార్టీ ఏమో కాస్త వ్యూహాత్మకంగా వెళ్తోంది. దీనికి కారణం ఏంటి? ఒకటి, బీహార్లోమో జేడీయూ బీజేపీ పైన ఆధారపడ్డ ప్రభుత్వం అయినప్పటికీ అడుగుతోంది. ఎందుకంటే అక్కడ బీహార్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. సో ఎన్నికలు ఉన్నప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు పబ్లిక్గా చెప్పదలుచుకున్నవి చెప్పక తప్పదు. ఎందుకంటే లేకపోతే ప్రతిపక్ష మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్ అలియన్స్కు బలం పెరుగుతుంది. చూడండి, మీరు ఈ ప్రత్యేక హోదా గురించి నితీష్ కుమార్ అడగడం లేదు, బీజేపీపై ఆధారపడ్డాడు కనుక అడగడం లేదు. 12 మంది ఎంపీలు జేడీయూ గెలిచినా మోడీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు అవసరమున్నా అడగడం లేదు అనే విమర్శల దాడి జరుగుతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో లేవు. ఎన్నికలు అయిపోయాయి, మళ్ళీ 5 ఏళ్ల దాకా నువ్వు ఎందుకు ప్రత్యేక హోదా అడగలేదు అనే ప్రశ్న రాదు. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తాము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట వరుసకు అడిగారు తప్ప దానిపైన పోరాడింది లేదు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ పైన ప్రత్యేక హోదా కొరకో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాల కొరకో ఇతర వాటి కొరకో పోరాడేటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. ఎందుకంటే అంశాల వారీగా బ్రాకెట్లో అన్నీ మద్దతు ఇస్తాం, బ్రాకెట్లో నేను చెప్పింది ఆల్రెడీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి పేరు ఇప్పటికే డిక్లేర్ చేశారు. ఇటీవల స్పీకర్ ఎన్నికలకు కూడా మద్దతు ఇచ్చారు. అందువల్ల ప్రతిపక్షం నుంచి నితీష్ కుమార్కు ఒత్తిడి ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడుకు ఒత్తిడి లేదు. సో ఎన్నికలు నితీష్ కుమార్కు ఉన్నట్లుగా ఎన్నికల ఒత్తిడి చంద్రబాబు నాయుడుకు లేదు. సో అందువల్ల గెలిచిన వెంటనే దీన్ని రప్చర్ చేసి ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు లేదు. ఇక మోడీ ప్రభుత్వాన్ని ఎంబరాస్మెంట్లో పడేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? గతంలో ఆల్రెడీ ఒక అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇదే ప్రత్యేక హోదా పైన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఈ ప్రత్యేక హోదా అంశం ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బాగా అడిగేవారు. ఎన్డీఏ నుంచి బయటికి రమ్మని డిమాండ్ చేశాడు. మీరు ప్రత్యేక హోదాపై ఇవ్వకపోతే ఎన్డీఏలో ఎందుకున్నారని అడిగాడు. ఆఖరికి మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 2019 కన్నా ముందు ప్రత్యేక హోదా పైన పెట్టారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు, మీరు అడగండి, మాకంటే ఎంపీ లేరు, మీరు పెట్టండి, నేను మద్దతు దేశమంతా తిరిగి ఇతర పార్టీల మద్దతు కూడా కూడగడతాను అన్నాడు. ఈ ఒత్తిడంతా చంద్రబాబు నాయుడు పైన పనిచేసింది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ తనకు రాజకీయంగా ప్రమాదాన్ని తెస్తుంది అని భావించిన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డితో పోటీ పడి లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాడు. ప్రత్యేక హోదా కొరకు ధర్మ పోరాటం అంటూ పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం పైన 2019కి ముందు పోరాడాడు. కానీ రిజల్ట్ ఏంటి? దేశంలో మోడీ ఓడిపోలేదు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అందువల్ల బహుశా ఆ అనుభవం ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంది కనుక ఇప్పుడు ప్రత్యేక హోదా పైన రచ్చ చేసి బీజేపీతో రాజకీయ సంబంధాలని ఇబ్బందుల్లో పడేసుకుంటే రాజకీయంగా ప్రయోజనం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదు. ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు అంతా ధర్మ పోరాటాలు చేసినా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలే.
తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా రచ్చ చేసిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ప్రత్యేక హోదా గురించి అడగలే. 25 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రేపు కూడా అదే జరుగుతుంది. అందువల్ల దీనిపైన ఎక్కువ రచ్చ చేసి ఎక్స్పోజ్ కావడం వల్ల ప్రయోజనం లేదు. మోడీ ప్రభుత్వాన్ని ఎంబరాస్మెంట్లో పెట్టి తాము ఎంబరాస్మెంట్ పడడం వల్ల ఉపయోగం లేదు. అందువల్ల కాస్త పాజిటివ్ అవుట్లుక్తో లాబింగ్ చేస్తూ వీలైనంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు రప్పించుకుంటే అది శ్రేయస్కరము అనే రాజకీయ వ్యూహాన్ని తెలుగుదేశం అనుసరిస్తుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు తాడో పేడో తేల్చుకొని చేయగలిగింది లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి అమరావతికి సాయం కావాలి, కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఆ ఆర్థిక పరిస్థితులు అధిగమించడానికి నిధులు కావాలి. సో ఇలాంటి విశాఖ స్టీల్ ప్లాంటు, ఎలక్ట్రానిక్స్, మీకు అలాగే సెమీ కండక్టర్స్ రంగంలో పెట్టుబడులు, ఇవన్నీ ఆల్రెడీ నారా లోకేష్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఈ డిమాండ్లన్నీ సాధించుకోవాల్సి ఉండగా, ఇంకా 5 ఏళ్ల పీరియడ్ ఉండగా, ఇప్పుడు ప్రత్యేక హోదాపై ప్రతిపక్షం కూడా అడగక ముందు రచ్చ చేయడం వల్ల రాజకీయంగా అది కలిసి రాదు, అది నష్టదాయకంగా ఉంటుంది. పోనీ రాష్ట్రానికైనా ఉపయోగపడుతుందా అంటే అది కూడా ఉపయోగపడదు. ఎందుకంటే ఇవాళ టీడీపీ జేడీయూలు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఇండియా కూటమితో కలిస్తే ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చేది లేదు. ఎందుకంటే ఇండియా కూటమి రెడీగా ఉంది, మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రతి ఒక్క హోదా ఇస్తానని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. సో అందువల్ల ఆ అంశం పైన విడగొట్టుకొని ఇండియా కూటమితో కలిస్తే ఇండియా కూటమి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పొజిషన్లో కూడా లేనప్పుడు టీనా ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఉన్నది మోడీ ప్రభుత్వంని ఇప్పటికిప్పుడు బెదిరించి తెచ్చుకునే అవకాశం లేదు. కనీసం ఏమో ఎందుకు టీడీపీని అసంతృప్తిపరచాలి, ఎందుకు చంద్రబాబు నాయుడుని ఒప్పించాలి అనే భావనతో ఉన్నప్పుడు పనులు చేయించుకోవాలి అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుంది. ఈ వ్యూహం ఎంత మేరకు ఫలించి మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పేరు కాకపోయినా మరో పేరిటైనా ఆంధ్రప్రదేశ్కు లిబరల్గా సపోర్ట్ చేస్తుందో మనం చూడాలి. సపోర్ట్ చేయనప్పుడు ప్రశ్నించాలి. దిస్ ఈజ్ నాట్ టూ ఎర్లీ. ఇంకోటి కూడా బహుశా చంద్రబాబు నాయుడు ఆలోచించవచ్చు. నితీష్ కుమార్ ఎట్లాగో అడుగుతున్నాడు, నితీష్ కుమార్ అడిగినాక బీహార్కి ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, బీహార్కి ఇచ్చే ముందే ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు తప్ప ఆ తర్వాత ఉండదు అని. చిన్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, ఏదైనా స్వీట్ కావాలన్నా ఏదైనా స్పెషల్ కావాలంటే నేను ముందు అడిగేవాడిని. మా అన్నయ్య మిగతా వాళ్ళందరూ వాడు అడుగుతున్నాడు కదా ఎట్లాగూ, వాడికి ఇస్తే మనకు కూడా ఇస్తారు కదా, మనం ఇప్పుడు ఆ తిట్లు ఏమైనా పడితే తనలు ఏమైనా పడితే వాడికే పడతాయి అని మా వాళ్ళు అనేవాళ్ళు, మా అన్నయ్య చెల్లె వాళ్ళంతా. సో ఎందుకంటే వాడు అడుగుతున్నప్పుడు మనం అడగడం ఎందుకని ఆ రిస్క్ నేను తీసుకునేవాడిని, తిట్లు నేనే పడేవాడిని, లేదంటే స్వీట్లు నాకే వచ్చేవి, నాకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా వచ్చేవి ఆటోమేటిక్గా. సో బహుశా నితీష్ కుమార్ అడిగితే బీహార్కి ఇస్తే ఆంధ్రప్రదేశ్కు అడగకపోయినా వస్తుంది కదా, ఎందుకు నిష్ఠూరాలు అని ఆలోచన కూడా ఉండవచ్చు.